మీరే మా స్ట్రెంత్ డార్లింగ్స్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మామూలు దానికంటే ఎక్కువ మాట్లాడాను, మామూలు దానికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కదా, అయినా ఎక్కువ మాట్లాడాలంటే ఎలా? సంవత్సరానికి 2 సినిమాలు, ఎన్నిసార్లు మాట్లాడాలి? కొంచెం కొంచెం మాట్లాడతా, ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా, అది బెటర్, అది నాకు ఈజీ. మీకు ఓకేనా? ఇయర్లీ 3 కూడా రావచ్చు, లేట్ అయితే నాకు సంబంధం లేదు. సో స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. అండ్ ఆదిపురుష్ జస్ట్ అ ఫిల్మ్ కాదు, అదేంటో అదృష్టం, అది మేమందరం దాంట్లో ఇన్వాల్వ్ అవడం. థ్యాంక్ యూ డార్లింగ్స్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అమ్మా అనియా వెళ్ళే ముందు ప్రశాంత్ వరం గారు ఈ ఈవెంట్ అంతా సెట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ప్రశాంత్ వరం గారు చాలా థ్యాంక్స్. మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను, ప్లీజ్. ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి, మా ఊరు ఇది, కుందాపుర దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు, నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ my brother Rishabh Shetty. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే, ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్. హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ of all the 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ee roju ee chitram ee level lo తీయగలిగేవారా. ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక, ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని. నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు.